వెల్కమ్ టు టీజీబీసీ సెట్ సర్కిల్ జోగులాంబ గద్వాల. నేడు మరో నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే ఐబీపీఎస్ నుంచి పీఓ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇంతకుముందుకు మనం చూసినట్లు ఎస్బీఐ నోటిఫికేషన్ గత నెలలో వచ్చింది. తర్వాత ఇప్పుడు ఐబీపీఎస్ పీఓ వచ్చింది. నెక్స్ట్ మీకు క్లర్క్ నోటిఫికేషన్ రాబోతుంది. సో వరుసగా నోటిఫికేషన్లు వస్తుంటాయి. సో అందరూ సేమ్ ప్యాటర్నే ఉంటుంది అన్ని బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి. సో అందరూ సేమ్ ఒకే ప్రయత్నం ఉండడం వల్ల మీరు రెగ్యులర్గా మా అప్డేట్స్ని ఫాలో అవ్వండి. సో తదితర వివరాలు మనం ఇప్పుడు చూద్దాం. సో ఐబీపీఎస్ నుంచి మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో మొత్తం 6715 పోస్టులు ఉండడం జరుగుతుంది. సో ఇవి ఆల్ ఓవర్ ఇండియా పోస్టులు. మనకు ఎక్కడైనా ఇవి వేయచ్చు. ఆల్ ఓవర్ ఇండియా అక్రాస్ మనం ఎక్కడైనా వెళ్ళి జాబ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ ఫ్రమ్ 1/7/2026 టు 21/7/2026 వరకు ఉంటుంది. ఆన్లైన్ అప్లై డేట్, లాస్ట్ డేట్ అండ్ డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్స్ ఆగస్ట్ 2026కి ఆ మంత్లో మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో సేమ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఆగస్ట్ 2026లోనే ఉంటుంది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఎగ్జామినేషన్ మీకు రిజల్ట్స్ సెప్టెంబర్ 2026లో వస్తాయి. రిజల్ట్స్ తర్వాత మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ అక్టోబర్ 2026లో ఉంటుంది. తర్వాత రిజల్ట్స్ నెక్స్ట్ మంత్ నవంబర్లో వచ్చేస్తాయి, నవంబర్ 26. నెక్స్ట్ ఈ రిజల్ట్స్ తర్వాత మీకు పర్సనాలిటీ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. ఈ పర్సనల్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ ఈ రెండు మనకి నవంబర్ డిసెంబర్ 2026లో ఉంటాయి. ఆఫ్టర్ మనకి ప్రొవిజన్ అలాట్మెంట్ అనేది జూన్ 2027లో ఇస్తారు. సో ఈ విధంగా ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఆన్లైన్ డేట్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఈ ఎగ్జామ్స్ సంబంధించి మినిమం ఏజ్ క్రైటీరియా చూద్దాం. మినిమం 20 years, మ్యాక్సిమం 30 years ఉంటుంది. సో ఎవరైతే ఏజ్ మ్యాక్సిమం 30 years అయిపోతాయో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 5 yearsగా ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 175 రూపీస్, అదేవిధంగా ఫర్ ఆల్ అదర్స్ వాళ్ళకి వచ్చేసి 850 రూపీస్ ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో వీటికి సంబంధించిన వివరాలు చూద్దాం. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 3 sectionsలో ఉంటుంది. 3 sectionsలో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30 questions 30 marks 20 minutesలో చేయాలి. సో సెక్షన్ టైం అనేది ఇక్కడ ఉంటుంది. ఈచ్ సెక్షన్ టైం సపరేట్ ఉంటుంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 questions 30 marks 20 minutes. అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ 35 questions 40 marks 20 minutes. సో 100 questionsకి 100 marks 60 minutes ఉంటుంది. సో ఈ 60 minutesలో మీరు ఆల్ ఓవర్గా ఓవరాల్ కట్ ఆఫ్తో పాటు సెక్షన్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో 0.25 నెగిటివ్ మార్క్ అనేది ఎవ్రీ క్వశ్చన్కి ఉంటుంది అనమాట. సో మీరు జాగ్రత్తగా క్వశ్చన్స్ అటెండ్ చేయగలరు, వచ్చిన వాటికి చేయగలరు. నెక్స్ట్ ఎవరైతే ప్రిలిమ్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. మెయిన్స్ వచ్చేసి ఇక్కడ 4 sectionsలో డివైడ్ చేయబడి ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ రీజనింగ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, మ్యాక్సిమం మార్క్స్ 60, 45 minutes. ఇదే విధంగా జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ నెక్స్ట్ 50 questions 60 marks 35 minutes. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions 20 marks 35 minutes. అదేవిధంగా డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 40 questions 60 marks 45 minutes. ఓవరాల్గా ఇక్కడ 170 questions 200 marks 160 minutes. సో ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అక్కడే డిస్క్రిప్ట్ టెస్ట్ ఉంటుంది. అదే సిస్టంలో మీకు డిస్క్రిప్ట్ టెస్ట్ రాయమని ఇస్తారు. 2 questions ఉంటాయి. ఆ 2 questionsకి మ్యాక్సిమం 25 marks ఉంటుంది. 25 marks వితిన్ 30 minutesలో కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ 17 ఇక్కడ మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్లస్ డిస్క్రిప్టివ్ ఇవన్నీ కలిపి మీకు ఓవరాల్ కట్ ఆఫ్ ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ అన్నాముగా అవన్నీ కలిపి మనకి ఓవరాల్గా మనకి కట్ ఆఫ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా తీస్తారు. ఓబీసీకి ఎంత, ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత, ఓపెన్ కేటగిరీ ఎంత, ఈ విధంగా తీసిన తర్వాత ఫైనల్ మెరిట్స్లో మీ పేరున్నట్లయితే మీకు జాబ్ కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మిగతా ఆల్ అదర్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. సో 0.25 నెగిటివ్ మార్క్స్ అనేది ఫర్ ఈచ్ క్వశ్చన్కి ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ www.ibps.in ఈ సైట్లో మీరు అప్లై చేసుకోగలరు. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన విషయం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ మేము టెలిగ్రామ్, వాట్సాప్లో కూడా మా బీసీ సెట్ సర్కిల్లో టెలిగ్రామ్లో కూడా పెడతాం. సో ఇవాల్టి నోటిఫికేషన్. మరో వీడియోలో మళ్ళీ కడదాం. థ్యాంక్ యూ.